దేవాలయాల దగ్గర కూడా ఇదివరకు ఏంటంటే ఈ కౌంటర్ పెట్టేవాళ్ళు పబ్లిక్ కమిటీ పబ్లిక్ కౌంటర్స్ అని చెప్పేసి లేదంటే సేవా కేంద్రం అని పెట్టేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మనం ఏమైనా చందా కట్టాలంటే కట్టేవాళ్ళం, తీసుకునేవాళ్ళు, క్యాష్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించిన నేపథ్యం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఆలయాల దగ్గర ఆ బోర్డులు పెడుతున్నారు. స్కానర్తో మనం చేసుకోవచ్చు, లేదా అక్కడ ఫోన్ నెంబర్ పెడుతున్నారు, దాని ద్వారా చేసుకోవచ్చు. ఇట్లాంటి దాంట్లో ఒక మోసం జరిగిందా? ఇప్పుడు కాణిపాకానికి సంబంధించి ఒక పెద్ద చర్చకి కారణమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ ఒక బోర్డు ఉంది, అందులో అన్నదానము, గో సంరక్షణ, జనరల్ అని 3 పెట్టి కాణిపాకంకి సంబంధించి _EO@yahoo ఈ కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. ఇందులో ఫ్లెక్సీ మీద రాసిన 3 ఫోన్పే నెంబర్లలో 8247889692 ఇది అన్నదానానికి విరాళం విరాళంకి ఇది నెంబర్ అని ఇచ్చారు. ఇందులో వాస్తవంగా అది ఓపెన్ అయినప్పుడు ఏం రావాలి? లెక్క ప్రకారం అయితే స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అన్న కేంద్రం అని రావాలి. కానీ ఓ భక్తుడు ఫోన్పే చేయడానికి ప్రిపేర్ అయితే అందులో ఒక పేరు వచ్చింది. ఇది సంచలనమైంది. ఫోన్పే నెంబర్ ఉండటం అన్నటువంటిది ఇప్పుడు సంచలనమైంది. ఫోన్పే నెంబర్తో అక్కడ విరాళం కేంద్ర బోర్డు మీద ఉన్నటువంటి ఆ నెంబర్ ట్రై చేస్తే ఈ ట్రూ కాలర్లో చూస్తే బాలాజీ ఎస్ అనే పేరు వచ్చింది. అంటే దేవస్థానం బోర్డు మీద నెంబర్లో ఒక వ్యక్తి పేరు రావడం ఏంటి? ఇది దేవుడికి కాకుండా ఈ సొమ్ము వ్యక్తుల చేతికి ఏమైనా డైవర్ట్ అవుతుందా అన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి అనుమానం. దేవాలయం అధికారులు దీని మీద ఏం వివరణిస్తారో చూడాలి.